చంద్రబాబు దావోస్లో అడుగు పెట్టగానే వాతావరణమంతా ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు 10 డిగ్రీలకు పైగా ఉన్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా -12 డిగ్రీలకు చేరుకున్నాయి. బాబుగారు ఉండే ఆ 7 స్టార్ హోటల్లో మంచు దాటికి వెంటిలేటర్లు పెల్లున పగిలిపోయాయి. అధికారులంతా ముసుగుతన్ని నిద్రపోతున్నా చంద్రబాబు గారికి మాత్రం కంటి మీద కునుకులేదు, ఒంటి మీద రగ్గులేదు. ఆయన ఆలోచనలన్నీ పెట్టుబడుల సాధన మీదే. రాత్రంతా అలానే గడిచిపోయింది. కోడి కోయక ముందే లేచారు. ఎముకలు కొరికే చలి ఉన్నా లెక్క చేయలేదు. గడ్డ కట్టే మంచును సైతం పట్టించుకోలేదు. ఒంటిపై కనీసం స్వెటర్ కూడా లేదు. ఆ ఎల్లో చొక్కాతోనే బయటకొచ్చారు. నేరుగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులోని ఏపీ స్టాల్కు చేరుకున్నారు. వెంటనే పారిశ్రామికవేత్తలకు ఫోన్లు చేయటం మొదలుపెట్టారు. అట్నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలంతా ఆశ్చర్యపోతూ అదేంటి సార్ అప్పుడే వచ్చేశారా అంటూ అవాక్కయ్యారు. అందరూ నిద్రపోయే వేళ మీరు నిద్రపోకుండా ఎవరినీ నిద్రపోనివ్వకుండా ఇలా చేస్తున్నారేంటి సార్ అని ప్రశ్నించారు. ఇట్నుంచి చంద్రబాబు గారు కనీసం 5 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి తీసుకెళ్లే వరకు నేను నిద్రపోనంటూ చెప్పుకొచ్చారు. అది మ్యాటర్. ఇందులో వాస్తవం ఉందో లేదో తెలియదు, కానీ చంద్రబాబు దావోస్ టూర్ అట్టర్ ఫ్లాప్ అయిన సూపర్ సక్సెస్ అంటూ జాకీలు పెట్టి లేపడం ఎలానో ఎల్లో మీడియాను చూసే నేర్చుకోవాలి. అయినా వెంటిలేటర్లు పగిలితే మాకేంటి, హీటర్లు పనిచేయకపోతే మాకేంటి? ఎన్ని ఎంఓయూలు కుదుర్చుకున్నారు? రాష్ట్రానికి ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారు? ఏ ఏ పరిశ్రమలను రప్పిస్తున్నారు? ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు? ఇవి మాకు కావాల్సింది అని ప్రజలంటున్నారు. ఒక పైసా పెట్టుబడి తేకపోయినా ఏపీ బ్రాండ్ ప్రపంచమంతా వెలిగిపోతోందని ఎల్లో మీడియా డప్పు కొడుతోంది. త్వరలోనే శుభవార్త వింటారు, వారితో భేటీ అయ్యారు, వీరితో సమావేశమయ్యారు, అవకాశాలను వివరించారు, రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు, వారు సానుకూలంగా స్పందించారు, చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. ఇలా ఎల్లో పేపర్లు పచ్చ ఇంకుతో నిండిపోయాయి. దీన్నే బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని అంటారు. అర్థం కాకపోతే మరో 10 పాయింట్లలో చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1, ఒక్క పైసా పెట్టుబడి తేకపోయినా ఏపీ బ్రాండ్ ప్రపంచానికి పరిచయం చేశారని డప్పు కొడుతున్నారే, దీన్నే అంటారు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని. పాయింట్ నెంబర్ 2, పావలా పెట్టుబడి సాధించలేకపోయినా వెంటిలేటర్లు పగిలే చలిలో బాబు కష్టపడ్డారని భజన చేస్తున్నారే, దీన్నే అంటారు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని. పాయింట్ నెంబర్ 3, ప్రపంచంలో ఇన్వెస్టర్లందరినీ అమరావతికి తెచ్చేస్తామని ఎగేసుకుని వెళ్ళి ఖాళీ చేతులతో తిరిగొచ్చారే, దీన్నే అంటారు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని. పాయింట్ నెంబర్ 4, బాబు లోకేష్ తెచ్చింది 0 అయినా ఎల్లో మీడియాలో త్వరలోనే శుభవార్త అంటూ రాతలు రాస్తున్నారే, దీన్నే అంటారు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని. పాయింట్ నెంబర్ 5, పైసా పెట్టుబడి రాకున్నా పుట్టినరోజు నాడు గడ్డ కట్టే చలిలో లోకేష్ వాకింగ్ చేశారని జాకీలు పెట్టి లేపారే, దీన్నే అంటారు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని. పాయింట్ నెంబర్ 6, సదస్సు పూర్తయి ఇన్వెస్టర్లు వెళ్ళిపోయాక కూడా పెట్టుబడుల కోసం లోకేష్ దావోస్లోనే వెయిట్ చేశారే, దీన్నే అంటారు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని. పాయింట్ నెంబర్ 7, మహారాష్ట్ర తెలంగాణ లక్షల కోట్ల పెట్టుబడులు సాధిస్తే పైసా పెట్టుబడి తేకుండా ఏపీ పరువు తీశారే, దీన్నే అంటారు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని. పాయింట్ నెంబర్ 8, పరిశ్రమలు తెస్తామని ప్రచారం చేసి కక్ష సాధింపులతో పారిశ్రామికవేత్తలను తరిమి కొడుతున్నారే, దీన్నే అంటారు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని. పాయింట్ నెంబర్ 9, 80 కోట్లు ఖర్చు చేసి పైసా పెట్టుబడి తీసుకురాలేకపోయినా బాబు మొహం చెల్లక ఢిల్లీలోనే ఉండిపోయారే, దీన్నే అంటారు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని. పాయింట్ నెంబర్ 10, కేంద్ర బడ్జెట్ కసరత్తు పూర్తయ్యాక ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ఫోటోలకు బాబు ఫోజులిస్తున్నారే, దీన్నే అంటారు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని. 1వ తారీఖున ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర బడ్జెట్ రాబోతోంది. ఇప్పటికే బడ్జెట్కి సంబంధించి అంతా కసరత్తు అంతా పూర్తయిపోయింది. బడ్జెట్ పేపర్లు ప్రింటింగ్ కూడా వెళ్ళిపోయాయి. పైగా ఆ రోజు హల్వా తయారు చేస్తారు. హల్వాకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి రెడీగా పెట్టుకున్నారు. ఇప్పుడు మనం కేంద్ర మంత్రుల్ని కలిస్తే ఏంటి ప్రయోజనం? పాయింట్ నెంబర్ 1, దావోస్ టూర్ లాగానే ఈ కేంద్ర బడ్జెట్లో ఏపీకి అక్కడ వచ్చినటువంటి పెట్టుబడుల స్థాయిలోనే ఏపీకి కూడా ఇక్కడ కూడా వరాలు ఏమైనా రాబోతున్నాయా అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరిలో వినిపిస్తోంది. కారణం ఏంటంటే చంద్రబాబు గారు దావోస్ టూర్ నిజంగా సక్సెస్ అయి ఉంటే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? సింపుల్ లాజిక్.
చంద్రబాబు గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. నిజానికి పెడతారు కదా, ప్రతి విషయం పైన ప్రెస్ మీట్లు పెడతారు కదా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తారు కదా, ఇవి వచ్చాయి అవి వచ్చాయి ఇన్ని తీసుకొస్తున్నాం 2 లక్షల కోట్లు అని చెప్తారు కదా, ఎందుకు చెప్పలేదు అంటే ఏమీ సాధించలేక ఖాళీ చేతులతో తిరిగి వచ్చామని. దావోస్ టూర్ మొత్తం ముగిసిన తర్వాత లోకేష్ గారు ఇంకా అక్కడే ఉండడం ఏంటి, పైగా మళ్ళీ స్టేట్మెంట్లు ఏంటి, మళ్ళీ వాళ్ళతో కలిసాం వీళ్ళతో కలిసాం అంతా అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది. ఇది ఎలా ఉందనేది నిన్న ఏ రకంగా చూపించాను. ఈనాడు దినపత్రిక అంటే మనం బాధపడాలి ఈరోజు. మనం ఎందుకంటే బిల్డప్ ఎక్కువ ఇచ్చి బిజినెస్ అస్సలు లేకపోతే బాధపడాల్సి వస్తుంది. లేదా మన ప్రయత్నం మనం చేస్తున్నాం, మనం వెళ్తున్నాం, ఒక ప్రయత్నం చేస్తున్నాం, వస్తాయి రాకపోతాయి, కాకపోతే మన ఏపీని మనం ప్రమోట్ చేసుకుంటాం అని అంటే అది కాదు. ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలంతా క్యూ కట్టారు, తెల్లవారుజామునే లేచి నడిచారు. ఇవన్నీ కాదు సార్. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయా లేదా, పరిశ్రమలు వచ్చాయా లేదా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయా లేదా, ఇది సింపుల్ ప్రజలు అడుగుతున్నది. ఒకసారి ఈనాడు దినపత్రిక ఏపీ తెలంగాణ మనం చూసి, మన ఈనాడు దినపత్రికను చూసి మనం బాధపడాలా సిగ్గుపడాలా ఏం చేయాలనేది ఆలోచించండి మీరే. వెల్లువెత్తిన పెట్టుబడులు, ఇది కదా మనకు కావాల్సింది. తెలంగాణకు వచ్చాయి సార్, ఈనాడు దినపత్రిక రాసింది. వెల్లువెత్తిన పెట్టుబడులు, అవి కూడా ఎంత, 91,500 కోట్ల ఒప్పందాలు, అమెజాన్ 60,000 కోట్లు, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ 15,000 కోట్లు, అక్షత్ గ్రీన్ టెక్ 7,000 కోట్లు, బ్లాక్ స్టోన్ 4,500 కోట్లు, ఉర్సా క్లస్టర్స్ 5,000 కోట్లు, ఇన్ఫోసిస్ విప్రోల విస్తరణ, ఒకటే రెండా, 25,800 ఉద్యోగాలు పొందే అవకాశం. మరి మన ఏపీలో ఎంత సాధించారు మన ముఖ్యమంత్రి గారు, మన టీం వెళ్ళి ఎంత సాధించింది అనేది మన ఈనాడు దినపత్రికని, ఈనాడు దినపత్రిక ఇది మనం ఏపీ ఎడిషన్ చూస్తున్నాం. ఇందులో ఏముంది, ఇది మా ఏపీ బ్రాండ్. ఏది సార్, ఏపీ బ్రాండ్ ఎక్కడ, ఒక్క కంపెనీ కూడా రాలేదే, ₹1 కూడా రాయలేదేంటి రామోజీరావు గారు తన పేపర్లో. రాయాలి కదా ఈనాడు దినపత్రిక. ఏపీ బ్రాండ్ ఓకే, ఏపీ బ్రాండ్కి ఎన్ని వచ్చాయి, ప్రపంచానికి తెలిసేలా దావోస్లో చంద్రబాబు ప్రయత్నాలట, పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలట, అద్భుతంగా సక్సెస్ అయిపోయిందని రాశారు. పెట్టుబడులు ఎన్ని వచ్చాయంటే లేదు, తెలంగాణకు వచ్చింది 1 లక్ష పైన వచ్చాయి, 1,30,000 కోట్లు వచ్చాయి మొత్తం ఒప్పందాలు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం, వీళ్ళు కూడా రాస్తారుగా, అద్భుతంగా ఎత్తుతారుగా. తెలంగాణకు వచ్చేటప్పటికి ఏం రాశారు, దావోస్ ధమాకా దుమ్ము రేపిన తెలంగాణ బృందం, 1.78 లక్షల కోట్ల ఒప్పందాలు, సూపర్. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇవే భారీ పెట్టుబడులు. రేవంత్ రెడ్డి గారికి పెద్ద అనుభవం కూడా లేదు, మళ్ళీ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు వారు. 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చారు. పక్కనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వెళ్ళారు, 16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు. ముగ్గురే ముఖ్యమంత్రులు వెళ్ళింది, ముఖ్యమంత్రుల స్థాయిలో, మిగతా అధికారుల బృందం వెళ్ళింది. ఆ ముగ్గురులో ఒకరు 16 లక్షల కోట్లు తెచ్చారు, ఇంకొకరు దాదాపు 2 లక్షల కోట్లు తెచ్చారు. మనం మాత్రం ఏం చేశామంటే ఏమన్నా వచ్చాయా అని అడిగితే ఆంధ్రజ్యోతి పేపర్ను చూసాం ఉదయాన్నే, అక్కడ 1,78,000 కోట్ల ఒప్పందాలు తెలంగాణకు వచ్చాయి కదా, మన ఏపీకి ఏమొచ్చాయి. ఇందులో ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఏమైనా రాశారంటే మళ్ళీ ఏపీ బ్రాండ్, దావోస్ సదస్సులో బయటపడ్డ మన ఎనర్జీ ఓకే సార్, పెట్టుబడి ఎక్కడ, ఎంఓఏ ఎక్కడ, పరిశ్రమ ఎక్కడ, పారిశ్రామికవేత్త ఎక్కడ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కడ, ఇవి కదా ప్రజలు అడుగుతోంది. ఐటీ నుంచి ఏఐ వరకు, డేటా సెంటర్ల నుంచి గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ హబ్ వరకు ఏపీలో విస్తృత అవకాశాలు పై ప్రచారం. అవి వస్తున్నాయి కాదు, ఇవన్నీ మీరు అనుకుంటున్నారేమో, ఈ ఐటీ నుంచి ఏఐ వరకు, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ హబ్ ఇవన్నీ రావట్లేదు, వీటిపైన అవకాశాలు ఉన్నాయి మా ఏపీలని ప్రచారం చేయడానికి వెళ్ళారట. ₹1 పెట్టుబడి కూడా తీసుకురాలేకపోయారు. అయినా సరే ఏదో సాధించేసినట్టుగా మళ్ళీ ఏపీ బ్రాండ్ అని ఒకరు, ఇది మా ఏపీ బ్రాండ్ అని ఇంకొకరు, ఒకటే ఇద్దరికి టైటిల్, ఇద్దరు ఒకే టైటిల్తో ముందుకు వచ్చేసారు. అసలు దావోస్లో ₹1 పెట్టుబడి కూడా మనం ఎందుకు సాధించలేకపోయాం. రేపు కేంద్ర బడ్జెట్లో కూడా మన దురదృష్టవశాత్తు ఇలాంటి పరిస్థితినే చూడాల్సి వస్తుందా. చంద్రబాబు నాయుడు గారు ఆలస్యంగా వెళ్ళారా ఢిల్లీకి, దావోస్ నుంచి నేరుగా అమరావతికి రావాలి కానీ రాలేదు, అంటే ఢిల్లీలో దిగి తర్వాత అమరావతికి రావాలి, అక్కడే ఎందుకు ఉండిపోయారు, ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు, లోకేష్ గారు ఎందుకు అక్కడే ఉండిపోయారు, పైగా లోకేష్ గారు 1 డే వెయిట్ చేసి అక్కడే ఉన్న ఏమైనా ఒప్పందం గురించి మాట్లాడతారంటే కాగ్నిజెంట్ వస్తోంది అని ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది. ఒకరోజు లోకేష్ గారు వెయిట్ చేయడం వల్ల కలిగినటువంటి లాభం అని మనం అనుకుంటాం, మీరు అనుకున్నారేమో, కాగ్నిజెంట్ వస్తోంది అని రాశారు. రైట్, త్వరలోనే శుభవార్త వింటారు.
వాళ్ళేం ఇంకా అగ్రిమెంట్ ఎంఓయూ ఏం కాలేదు. త్వరలో శుభవార్త వింటారు. ఆ సంస్థ సీఈఓతో లోకేష్ భేటీ. మరి ఎప్పుడు వింటారో ఆ శుభవార్త. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే వెంకటరెడ్డి కారుమూరి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ. పాషా గారు, దాదాపు 50 కోట్ల పైన 80 కోట్ల వరకు అయింది దావోసు పెట్టుబడుల సదస్సుకి వెళ్ళి రావడానికంటే. సరే, ఒక ప్రయత్నం చేయడం తప్పేం కాదు, వెళ్ళొచ్చు రావచ్చు. కానీ ప్రతి చిన్న విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టేటటువంటి చంద్రబాబు నాయుడు గారు, సింపుల్ లాజిక్ అందరికి అర్థం కావాలంటే చిన్న క్వశ్చన్, అసలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? 2, లోకేష్ గారు ఎందుకు అక్కడే ఉండిపోయారు? ఎందుకు ఇద్దరు ఏపీలో అడుగు పెట్టలేదు వెంటనే? ఏంటి, ఏం జరిగింది? సాక్షి ప్రేక్షకులకి, ప్యానెల్లో మిత్రులందరికీ నమస్కారం అండి. సార్, ఇక్కడ అంటే మీరు అడిగిన ప్రశ్న అంటే వస్తాను, బట్ దానికంటే ముందు ఒక వర్డ్ బాగా వాడుతున్నారు, మీరు కూడా బాగా వాడారు. ఏంటి అంటే మన ఏపీ బ్రాండ్ ఇమేజ్. ఏపీ బ్రాండ్ ఇమేజ్. ఈరోజు తెలుగుదేశం పార్టీ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏమంటారంటే, దావోస్తో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో వేదికగా ప్రపంచం ముందు ఏపీ బ్రాండ్ ఇమేజ్ను సీఎం చంద్రబాబు గారు ఆవిష్కరించారు. నేను ఒక విషయం చెప్తా. ఏపీ బ్రాండ్ ఇమేజ్ని ఆవిష్కరించారు, సరే, ఖాళీ చేతులతో ఇప్పుడు వచ్చారు కదా. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ఉందా, దెబ్బతిందా? అంటే మీరు ఖాళీ చేతులతో రావడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరువు పోయినట్టా కాదా? దీనికి సమాధానం ఒకటి చెప్పాలి. ఎందుకు అంటే, పోయిందే 3 ముఖ్యమంత్రులు సార్. అవును. ఒకటి ఫడ్నవీస్ గారు, అవును, మహారాష్ట్ర ముఖ్యమంత్రి. రెండోది రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి. మూడోది ఆంధ్రప్రదేశ్ మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరు అంటే పోయిన 3లో 2 బిజినెస్ ని పట్టుకొచ్చారు. ఒకరు ఖాళీ చేత్తో వచ్చినప్పుడు ఆ ఒక్క రాష్ట్రం పరువు పోయినట్ట, లేదంటే ఆ ఫోరం మీద ఆంధ్రప్రదేశ్ పరువు నిలబడినట్ట? ఈ ఒక్క సమాధానం చెప్పాలి ముందుగా. రెండవది, మనము ఈ ఇష్యూ జరిగింది, ఒక్కటి కూడా మనకు బిజినెస్ రాలేదంటున్నాం కదా. దీన్ని ఒక రకంగా అంటే అర్థం అవడానికి చెప్తున్నాను. మహారాష్ట్ర దగ్గర ఉన్నటువంటి బలం ఏంటి, తెలంగాణ దగ్గర లేని బలం లేనిదేంటి అంటే సముద్రం. ఆంధ్రప్రదేశ్ దగ్గర సముద్రం ఉంది, పోర్ట్స్ ఉన్నాయి. మనం ప్రజెంట్ చేసాం కూడా చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి 10 పోర్ట్స్లని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అంత పెద్ద ఫోరం ముందల చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారిని పొగడడం జరిగింది. నాకు అనిపిస్తుంది ఇప్పుడు మీరు అది గుర్తు చేస్తే ఏపీ బ్రాండ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పోర్టుల గురించి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు కదా. ఆయన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా, అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏపీ లాంటి తీర ప్రాంతం 950 కిలోమీటర్ల పైన తీర ప్రాంతం కలిగిన రాష్ట్రంలో ఒక్క పోర్టు కూడా కట్టలేదంటే ఏం విజన్ ఉన్నట్టు? నేను అదే సార్, ఎక్కడ బ్రాండింగ్ ఉంది? నేను అక్కడికే వస్తాను. 2014 ఎలక్షన్లలో అప్పుడున్నటువంటి మేధావులు, సోకాల్డ్ మేధావులు ఆలోచించిందంటే, ఈయనకి అనుభవం ఉన్నది, ఈయన చేతుల్లో రాష్ట్రాన్ని పెడతాము. జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏళ్ళు 11 ఏళ్ళ ముందర కొంచెం యువకుడు కాబట్టి ఆయన అంతవరకు సీఎం అవ్వలేదు అని చెప్పేసి ఈయన చేతుల్లో పెట్టారు రాష్ట్రాన్ని. రాష్ట్రానికి మీరు ఇచ్చింది ఏంటి? రాష్ట్రానికి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా ఇవ్వగలిగారా? ఇవ్వలేదు. కానీ 5 సంవత్సరాల్లో 10 పోర్టులు కట్టి ఎవరైనా సరే బిజినెస్ మ్యాన్ ఏం ఆలోచిస్తాడు అంటే, తనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా స్టేట్లో లేదా ఆలోచిస్తాడు. స్టేట్లో మనకు కావాల్సిన ఎమ్యూనిటీస్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉందా లేదా ఆలోచిస్తారు. అన్నీ ఉంటే మీరు పిలవక్కర్లే, బిజినెస్ మ్యానే వస్తాడు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకుందాం. 5 సంవత్సరాల పాలనలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రాజకీయం ఏంటి అంటే, కేవలం మోసం, దగ, రైతులకి చేసినటువంటి మోసం. రైతులకి నేను పూర్తి రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మీకు గుర్తునే ఉంటుంది. 1,00,000 రూపాయలు ఏదో చేసినా అంతే, దీనికంటే ఎక్కువ అవ్వదు అని చెప్పేసి చాలా అంటే ఘోరంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విలేకరులు ఉన్నారో వాళ్ళని అవమానించాడు. నేను చెప్పాను. సరే, అది వేరే విషయం, ఆయన చెప్పిండు, ఆ వీడియోలో బయటకు వచ్చేసినాయి, సరే వేరే విషయం. కానీ నేను చెప్పేది ఒకటి ఏంటంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసినటువంటి ఏదైతే మంచి ఉందో ఆ మంచిని ఇప్పుడు ఈ 7 నెలల్లో ఏడాదిగా తీసుకొచ్చారు. సార్, క్లియర్ కట్గా ఒక విషయం చెప్తాను. ఈ రోజు దావోస్లో ఒక్క ఎంఓయూ అవ్వలేదు అంటే కారణం ఏంటి అని వెతుకుదాం మనం. మొదటి కారణం, ఏ కంపెనీ అయినా ఇందాక నేను చెప్పినట్టు సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ చూస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కంపెనీ పెట్టడం సేఫా? నేను ఈరోజు ప్రశ్నిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని, సేఫా? నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నంటే, ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే, మేబీ భారతదేశంలో ఏ స్టేట్లో మణిపూర్ని వదిలిపెడితే మణిపూర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ది ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్. 100 మంది మహిళల మాన ప్రాణాలతోటి ఆడుకుంటే కేసులు కదలవా? నిజంగా ఇది సిగ్గుచేటు. ఎంత దారుణం అంటే సార్, గుడి లడ్డు, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు మీద మీరు ఈరోజు మతాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే కంపెనీలు వస్తాయా? సేఫ్టీ కంపెనీ ఆలోచించదా? ఇంకోటి,
ఇంకా ఎంత దారుణం అంటే ఒక ట్వీట్ చేస్తే లేదా ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేస్తే ఈరోజు తీసుకెళ్లి లోపల పడేస్తున్నారు అంటే ఇవి చూసి కంపెనీలు ఏమీ భయపడవా? ఒకసారి ఆలోచించండి. వినుకొండలో రషీద్ అనే యువకుడిని నడి రోడ్డుపై నరికి చంపారు కదా, అతన్ని చంపడంతో పాటు ఇప్పుడు ఆ నిందితుల్ని ఇప్పటి వరకు పట్టుకోలేదు. ఆ నిందితుల్లో ఒకరైనటువంటి వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్తో వాళ్ళ బ్రదర్ పైన కేసు నమోదు చేశారు మన పోలీసు. అదే సార్, ఒకే కుటుంబాన్ని ఎన్ని రకాలుగా వేధిస్తున్నారో చూడండి. ఆ కుటుంబంలో ఇప్పుడు ఒకరిని కోల్పోయారు, ఆ కుటుంబం ఇంకొకరిని మళ్ళీ కేసులు పెట్టించారు. కేసు పెట్టింది ఎవరంటే ఆ హత్య కేసులో నిందితులే పెట్టారు. రాముణ్ణి భారతదేశంలో అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అంటే అన్ని కులస్తులు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ముస్లింని గౌరవిస్తాను. అందరూ రాముణ్ణి దేవుడుగా కొలుస్తారు హిందువులు. అట్లాంటి రాముని నేను చెప్పాలో చెప్పకూడదు నాకు తెలియదు, తల ఏదైతే పలగొట్టిండని చెప్పి వాణ్ణి నడి రోడ్డు మీద నిలబెట్టి వాడిని నరికేసుడు మానేసి వీళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు సార్? 5 లక్షలు ఇచ్చారు. 5 లక్షలు ఇస్తారా? సిగ్గుండాలి. తిరుపతిలో నిలబడి హిందువుల గురించి అంత పెద్ద సోద్యం చెప్పిండు పవన్ కళ్యాణ్, సిగ్గుండాలి అట్లాంటి వ్యక్తిని. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్న రాష్ట్రంలో ఈరోజు ఎవరు వస్తారు సార్? పారిశ్రామికవేత్తలు. ఇంకో విషయము సార్, అరబిందో సంస్థని ఎంతలా ఏడిపించారు కాకినాడ పోర్టు విషయంలో. అరబిందో లాంటి సంస్థకి ఇంత అన్యాయం జరిగితే వేరే సంస్థలు వస్తాయా? ఒకటి జిందాల్ గారిని పాపం, ఆ పెద్ద మనిషికి అసలు ఇటు తెలియదు అటు తెలియదు, ఎవరినో ఒకరిని పట్టుకొచ్చి ఆమె పాపం ఆమె పనే అదంట, మోసాలు చేయడం అంట, ఆమెను పట్టుకొచ్చి ఈరోజు జిందాల్ గారిని ఆయన మీద కూడా ఈరోజు బురద జల్లే ప్రయత్నం చేస్తే వస్తాయా పరిశ్రమలు? అదాని పనిచేయలేదా? ఇంత విషయం సార్. అదానీ గ్రూప్లో అదానీ ఏదైతే పోర్ట్ ఉందో మన దగ్గర, ఈయన అంటే ఈ టీడీపీ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు ఆ పోర్టుకు వెళ్ళి ఆ పోర్టు అధికారుల మీద చేయి చేసుకున్నాడు. సిగ్గుచాడు కాదు, కమిషన్ల కోసం నన్ను ఆపిరు, ఎట్లా ఆపుతారు అని చెప్పేసి. అట్లాంటి పరిస్థితులు ఉన్న రాష్ట్రంలోకి ఈ రోజు పరిశ్రమలు వస్తాయా? ఇవన్నీ కారణాలు సార్. ఎక్కడో అమెరికా లేదంటే అదానికి జగన్కి లింక్ పెట్టి అదొక ప్రచారం చేశారు. మరి ఎట్లా? అదానీ కాదు సార్, అంబానీ పోర్టు ఉంది కదా ఇక్కడ, ఆ పోర్టుకు సంబంధించిన అంబానీ పోర్టు మీదకి వెళ్ళి ఈయన టీడీపీ నాయకుడు ఒక ఆయన వెళ్ళి అక్కడ చేయి చేసుకున్నాడు అధికారి మీద, నన్ను ఆపుతావా అని చెప్పేసి. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. ఎంత ఘోరం పరిస్థితులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సార్ 10 పోర్టులు ఎప్పుడైనా ఇమాజిన్ చేయగలమా? 5 సంవత్సరాల స్పాన్ లో మొదలు పెట్టి కంప్లీట్ చేయగలము అన్నది ఎక్కడ ఉందా? 10 పోర్టులు, 6 ఫిషింగ్ హార్బర్, 17 మెడికల్ కాలేజు, అందులో 5 ఆల్రెడీ వర్కింగ్. ఎట్లా ఉద్దానం సార్? చంద్రబాబు నాయుడు గారికి మేబీ గడ్డం మిసాలు కూడా వచ్చినట్టు నాకు తెలియదు. అంటే ఆ సమయంలో ఉద్దానం సమస్య ఆ సమయం నుంచి ఉంది. ఎంతో మంది నాయకులు వచ్చిపోయారు. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీ కానీ పట్టించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేసిర్రా నా పార్టీ వాళ్ళ బయట పార్టీ వాళ్ళ ఆలోచించలే. జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా నేను ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళకు ఆరోగ్యాన్ని నేను ఇవ్వలేనప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉండు వేస్ట్ అని చెప్పేసి ఆలోచించి పర్మనెంట్గా, అది కూడా కాదు సార్, చూడండి చంద్రబాబు నాయుడు గారి లాగా ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ లాగా కాదు, 11,000 ఇచ్చేసి వాళ్ళ ధర్నా చేస్తున్న వాళ్ళందరినీ పంపించేసి అయిపోయింది, న్యాయం అయిపోయింది అని కాదు. మొత్తం అక్కడ నిలబడి అంతా చేసి ఈ రోజు ప్యూర్ వాటర్, బిస్లరీ 750 కోట్లతో సార్ ఈ నీళ్ళు ఏదైతే తాగుతున్నామో ఆ నీళ్లు అక్కడ ప్యూర్ వాటర్ ఇప్పించి కిడ్నీ రోగులందరికీ అక్కడ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ చేస్తే దాని మీద కూడా బుడత జల్లారు. మీరు చేయరు, చేసిన ఇవన్నీ చూసిన సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు మోసం చేయొచ్చు, ఎందుకంటే అమాయకులు, కంపెనీలను మోసం చేయలేరు కదా. కంపెనీ వాడికి అంత తెలుసుకునే కదా వస్తారు. ఇంకో విషయం, ఈ కంపెనీలు ఇవాళ రేపు ఎంత అలా తయారైపోయినాయి అంటే వీళ్ళు అంతా అనలైజ్ చేస్తున్నారు. ఈ రోజు 16 లక్షల కోట్లు, నాకు అసలు ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు, 16 లక్షల కోట్ల రూపాయల బిజినెస్ మహారాష్ట్ర సీఎం పట్టుకపోయిండు. ఈయన శిష్యుడు అని చెప్పుకునేటటువంటి రేవంత్ రెడ్డి గారు 1,79,000 కోట్ల రూపాయల బిజినెస్ పట్టుకపోతే ఈయన మాత్రం గురువు గారు పోయి కొడుకుతోటి పోయిండు, రోజు ఒక సూట్ వేసుకున్నాడు. సార్ ఇంకో విషయం సార్, ఆ పిట్ట కదా మీరు చెప్తున్నారు ఇందాక, అదేదో గాలి వచ్చింది ఆయన -12 డిగ్రీస్లలో ఇరక్కపోయింది అని చెప్పేసి ఆ చెప్పినటువంటి వ్యక్తి ఒక రెప్యూటెడ్ జర్నలిస్ట్, అంటే ఒక TV5లో పిట్ట కథనే సార్ ఏంటి సార్. ఆ పిట్ట కథని కొంతమంది జర్నలిజం స్టూడెంట్స్కి ఒక కేస్ స్టడీ లాగా ఇద్దాం, వాళ్ళు నవ్వుతారు. మొదటి ప్రశ్న నేనే అడుగుతా, వాళ్ళు 10 అడగవచ్చు, ఒకటే ప్రశ్న అడుగుతా నేను. ఇంత కష్టపడ్డారు కదా పాపం చంద్రబాబు నాయుడు గారు, పాపం చాలా కష్టపడ్డాడు. ఆయన ఆ వయసులో లేచి 4 గంటలకి కోళ్ళని లేపి కుయ్యమని చెప్పి ఆయన పోయి అంత చేసిండు కదా. ఎన్ని తీసుకొచ్చిండు ఎంఓయూలు? ఎవరైనా సరే రిజల్ట్ చూస్తారు కదా, కష్టం ఎవడన్నా చూస్తాడా? కష్టం చూసేది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పడ్డ కష్టం ఎప్పుడన్నా మార్కెటింగ్ చేసుకున్నాడా సార్? ఆ వ్యక్తికి పాపం 4 లేదు నోట్లో,
ఈయన పొద్దున్న లేచి పాయింట్ వేసుకుంటే ఒక కెమెరా, షర్ట్ వేసుకుంటే ఒక కెమెరా, లోపల బనీన్ వేసుకుంటే ఇంకొక కెమెరా. అట్లా పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి ఇంత చేసి కూడా ఒక్కటంటే అసలు ఆయన ఒకటే అన్నాడు, నేను మంచి చేసిన ప్రతి ఇంటికి తప్పకుండా నన్ను నమ్ముతారు ప్రజలు అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. కానీ మార్కెటింగ్లోకి వెళ్ళా. ఈ రోజు నాకు నవ్వు వస్తుంది సార్. ఆ హెరిటేజ్ ఈయన 30-31 తారీఖు పెన్షన్ అని పోతాడు. మరి ఆ హెరిటేజ్ పాలు తీసుకెళ్తాడో అక్కడ ఉంటాయో తెలియదు నాకు. దాంతో ఛాయ్ చేస్తాడు. ఎందుకు ముఖ్యమంత్రి ఛాయ్ చేసి తాపిస్తాడు దేనికి? అంటే ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? మీకు ఛాయ్ చేయడం వస్తుందా? మాకు రాదని చెప్పేసా? లేదా మీరు వెళ్ళి హెరిటేజ్ పాలు తీసుకెళ్లి ఛాయ్ చేస్తేనే వాళ్ళు తాగాల? నాకు నవ్వు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ఎవరి ఇంటికైనా వెళ్ళి కానీ వాళ్ళ అకౌంట్కి వచ్చింది కదా 2,73,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ డీబీటీ ద్వారా ఖర్చు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి వ్యక్తి అంత చేస్తే ఈ రోజు రాష్ట్రాన్ని 7 నెలల్లో నాశనం చేసి రెప్యూటెడ్ పోలీసులు సార్, ముగ్గురు రెప్యూటెడ్ పోలీసు వాళ్ళు వాళ్ళ జీవితంలో కష్టపడి పైకి వచ్చినటువంటి పోలీసు వాళ్ళని ఈ రోజు ఒక అమ్మాయి పేరు చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు, కేసులు వేసి. ఇవన్నీ చూసారు కంపెనీలు చూసి, వద్దురా బాబు మాకు ఇవన్నీ. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్తో సినారియో చేంజ్ అవుతుంది. వాళ్ళు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి వస్తాడని. వాళ్ళు అడిగారంట కదా లోకేష్ గారిని, ఆయనే చెప్తున్నారు కదా ఏంటి పరిస్థితి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అలా అని అడిగారు. ఆయన రారు అని వీళ్ళు చెప్పారు. రారని మీరు ఎలా గ్యారంటీ ఇస్తారని వాళ్ళు అడిగారట. ఒక ఆడియో విన్నా సార్ నేను. అంటే టీడీపీ వాళ్ళకి సంబంధించిన ఆడియో. అందులో ఎవరో అడిగారంట, ఒక పారిశ్రామికవేత్త రారని చెప్పేసి రాసిస్తారా అని అడిగిన. రాసిస్తే వస్తాం మీకు అని చెప్పేసి. అంటే విషయం ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అని చెప్పేసి పారిశ్రామికవేత్తలు భయపడతలే, దొంగలు భయపడుతున్నారు. అర్థమైందా మీకు? నిజమైన పారిశ్రామికవేత్త ఎవడని భయపడతాడా? ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డికి దోచుకోవడం రాలా. నిజంగా పారిశ్రామికవేత్త భయపడితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏదవుతుంది? లోకేష్ గారు రాసిస్తే నమ్ముతారా? ప్రజలు గారు చెప్పాల్సింది. లోకేష్ గారు ఇట్లా సంతకం పెట్టి జగన్ రారు అని రాస్తే రారా? ప్రజలు ఓట్లేస్తే ఈవీఎంని నమ్మితే వస్తారు. మీకు అర్థం కావట్లేదు మ్యాటర్ ఏంటో. మీరు ప్రజల్ని నమ్ముకుంటే అది చెప్పడం కష్టం. మీరు చెప్పగలరా? జ్యోతిషం నేను చెప్పలేను కదా. ఈవీఎంని నమ్మేటోడు చెప్తాడు. సార్ దారుణమైన పరిస్థితి సార్. ట్విట్టర్ అందరూ వాడతారు, మీరు కూడా వాడతారు, నేను ఆ పారిశ్రామికవేత్తలు కూడా వాడతారు. ట్విట్టర్లో ఒక ట్వీట్ పెడితే తీసుకెళ్లి జైల్లో పడేస్తుంటే ఆ స్టేట్లో లా అండ్ ఆర్డర్ అంటే ఏ స్థితిలో ఉందో మనకు అర్థం కావట్లేదా? ఈ రోజు సార్ ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఒక అబ్బాయి విజయ్ అని చెప్పేసి అబ్బాయి ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉంటాడు. ఆయనకు ఒక పాడ్కాస్ట్ ఉంది. ఆ అబ్బాయిని టార్గెట్ చేస్తూ, ఆ అబ్బాయి భార్యని టార్గెట్ చేయండి అబ్బా, మమ్మల్ని చేయండి, ఏముంది, మేము పోరాడతాం, మీరు రాయండి, మేము రెండేస్తాం. భార్యని ముందు తీసి పెట్టి గౌరవం, మహిళలు అంటే అసలు గౌరవం. ఈ రోజు ఎంత గౌరవం. ఇంకోటి సార్, అనితా రెడ్డి అని చెప్పేసి ఒక మహిళ ఉన్నది. నేను ఈమె గురించి చాలా గురించి చెప్పాలనుకుంటున్నా. అంటే వైసీపీ కోసం చాలా కష్టపడుతుంది. ఎట్లాంటివి ఏమీ అది ఆలోచించకుండా, ఎట్లాంటివి లేకుండా చాలా కష్టపడుతుంది. అంటే వీళ్ళలాగే ఉన్న బూతులు, ఫోటోలు పెడతారా? నేను చెప్తాను అదే ప్రజలకి నిజాన్ని నిజంగా చూపిస్తుంది. ఇది కూడా ఉంది, నిజాన్ని నిజంగా చూపిస్తుంది. ఆ అమ్మాయి ఒక లేడీ సార్, ఆమె ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎంత ఘోరం అంటే వాళ్ళ ఇంట్లో అనకూడదు కానీ పెద్ద పెద్ద గొడవలు. నీకు అవసరమా అంటే జగనన్న అంటే నాకు ప్రాణం అన్నది. అది పరిస్థితి. హస్బెండ్ నాకు వద్దు, నేను వదిలేస్తానా కూడా నువ్వు ఇక నేను అనకూడదు, ఏమైనా కూడా అన్నను నేను వదిలిపెట్టను. ఈరోజు పరిస్థితి ఏంటంటే, నేను ఆమె ఒక ట్వీట్ చేసింది, నన్ను హరాస్ చేస్తున్నారు మళ్ళీ అని చెప్పేసి ఫోన్ నెంబర్లతో సహా పెట్టింది. ఫోన్ నెంబర్లతో సహా. ఇట్లాంటి రాష్ట్రంలోకి పరిశ్రమలు వస్తాయా? ఒకసారి మనం అందరం ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేయండి, మంచి రాజకీయాలు చేయండి, కానీ ఇట్లాంటి రాజకీయాలు మానుకోండి. రాష్ట్రంలో ఈ రోజు ఆ బిజినెస్ లో వచ్చి ఉంటే సార్ అందరం, మీరు కూడా ఆనందించేవారు, అంతే కదా, మేము కూడా ఆనందించేవాళ్ళం. ఎవరన్నా రావద్దనుకుంటారా? రావాలనే కదా సార్ కోరుకుంటాము. అందరికంటే ముందు ఆనందపడేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రానికి బిజినెస్ తీసుకొచ్చిండు. ఈయన ఇచ్చిన బిల్డప్ లకి 3 రోజుల తర్వాత నాకు ఓ రోజు అనిపించింది సార్, అర్రే తీసుకొస్తాడు ఒక 5 లక్షలు అనుకున్నాను నేను, నిజం చెప్తాను. కానీ నిన్న క్లారిటీ వచ్చింది, ఏమీ లేదని చెప్పేసి. ఈ రోజు 2 చేతులు. అండ్ సార్ ఇంకో విషయం, ఢిల్లీ అన్నారు, మీరు అబ్జర్వ్ చేశారా? పోయేటప్పుడు ఢిల్లీ నుంచి వెళ్ళారు, ఢిల్లీలో ఓ రోజు ఉన్నారు, ఇప్పుడు మరి వచ్చేటప్పుడు ఢిల్లీలో ఓ రోజు ఉన్నారు, మళ్ళీ వెళ్ళింది ఎక్కడికి? స్విట్జర్లాండ్కేగా. దావోస్ అంటే స్విట్జర్లాండ్. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు స్విస్ బ్యాంక్ బాగా ఫేమస్ ఉండే, మీకు తెలియదు అప్పుడు. ఇప్పుడు లేదు, ఇప్పుడు అన్ని ఇప్పుడు తక్కువ అయిపోయి మొత్తం అక్కడికి కంపెనీలకు వెళ్ళిపోయింది. కానీ అప్పట్లో స్విస్ బ్యాంకే మొత్తం. మరి తాళాల గుర్తు ఏమైనా కొడుక్కి అని పోయిందా అని చెప్పేసి కూడా డౌట్ వస్తుంది. ఇలాంటి అనుమానాలు ఏంటి సార్? రాష్ట్రం కోసం వెళ్ళాం, పెట్టుబడులు తేవడం కోసం విషయం ఏంటంటే, మీరు ఒకవేళ ఏదైనా ఎంఓయూ తీసుకొస్తే ఎంఓయూల కోసం కష్టపడ్డారు అనుకోవచ్చు. కానీ మీరు గంటకు సూట్ వేసుకున్నారు, వెళ్ళారు, వాళ్ళని కలిశారు. సార్ ఎంత గౌరవం, నాకు నవ్వొచ్చింది. నిన్న కూడా సాక్షిలోనే చెప్పారు, ఆయన మైక్రోసాఫ్ట్, ఆయన ఎవరు, బిల్ గేట్స్ తోటి కలిసి ఫోటో తీసుకున్నారు. ఆ బిల్ గేట్స్ అసలు మైక్రోసాఫ్ట్ అని లేడు.
బిల్ గేట్స్ అసలు ఎందుకు వచ్చింది అక్కడ నాకు తెలియదు. ఈయన బిల్ గేట్ గెలవడానికి ఎందుకు పోయిందో నాకు తెలియదు. ఫోటో కోసం, ఫోటో వేస్తే ప్రజలు నమ్ముతారు కదా సార్, బిల్ గేట్స్ ని కలిశారు, అసలు ఏమో అయిపోతుంది రాష్ట్రానికి అంత. నేను టీడీపీ వాళ్ళని కూడా ఒక ప్రశ్న అడగాలి, అంటే టీడీపీ కార్యకర్తల్ని. మీ నాయకుడు చాలా మంచివాడు చంద్రబాబు నాయుడు గారు, నో డౌట్. కానీ సమర్థతకి అసమర్థతకి ఉన్నటువంటి డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఒకటే విషయం, నేను తీసుకొచ్చిన ఎంఓయూలు అని చెప్పండి, నేను ఒప్పుకుంటా సమర్థుడని. రైట్ వెంకటరెడ్డి గారు, ఏంటి సార్, ఏంటి పెట్టుబడుల సంగతి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు, లోకేష్ గారు ఎందుకు అక్కడే ఆగిపోయారు? ఇంత ఏపీ బ్రాండ్ ఇంత ప్రమోట్ చేసినా, ఇంత గొప్పగా ప్రమోట్ చేశారు, ప్రపంచానికి తెలిసేలా అన్నారు, ప్రమోట్ చేసినా ఎందుకు ₹1 పెట్టుబడి కూడా రాలేదు? దీని తర్వాత బడ్జెట్లో ఏమవుతుందో కూడా మాట్లాడుకుందాం. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లా సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ సార్. సార్ నా వాయిస్ ఓకేనా? క్లియర్ బాగుంది. 4 రోజులు 4 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి పరిశ్రమల శాఖ మంత్రి గారు, వీళ్ళందరూ కొంతమంది అధికారులను తీసుకుని 4 రోజులు టూర్ వేసి వచ్చారు. సార్, రోజుకో కంపెనీతో అన్న ఎంఓఏ కుదుర్చుకుంటారని పేపర్లు అంతా ఎత్తుకుతుంటే రోజుకు 10-15 మందితో సమావేశాలు అయితే పెట్టారు. కానీ అంటే అక్కడ సమావేశాలు అంటే స్టాల్స్ ఉంటాయి లైన్ గా, ఆ స్టాల్స్ లో రోజుకో 5-6, 4, 5, 10 మంది అట్లా కలిసినట్టు ఫోటోలు వచ్చినాయి తప్ప ఎవరు ఒక్క ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్టు ఎక్కడ రాలా. సరే, ఫైనల్ రోజులు అంటే లాస్ట్ రోజు ఏమన్నా మొత్తం అసలు బిగ్ బ్లాస్టింగ్ న్యూస్, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి అనుభవం చూస్తే వచ్చేస్తున్నాయని చెప్పి లాస్ట్ రోజు ఏమన్నా మొత్తం బయట పెడతారేమో అనుకున్నాం. అది లేదు. ఆఖరికి వాళ్ళ పత్రికలు చూస్తే పక్కనేమో మీరు ఇందాక డిస్ప్లే చేసి చూపించారు, ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు. వెల్లువెత్తిన పెట్టుబడులు 91,500 కోట్లు తెలంగాణలో, ఒక అమెజాన్ 60,000 కోట్లు అని. దావోస్ ధమాకా, దుమ్ము రేపిన తెలంగాణ బృందం. వీటితో రాష్ట్రంలో కొత్తగా 49,500 మందికి ఉద్యోగాలు, మొత్తం ఏ కంపెనీలతో ఎంతెంత ఎంఓయూలని ఆ పత్రికలు వేశారు. మన దగ్గర చూస్తేనేమో ఏపీ బ్రాండ్ అని రాశారు. అంటే ఏపీ బ్రాండ్ గురించి మీరు ప్రమోట్ చేయడానికి వెళ్ళారా? అంటే దావోస్ మీరు ఖర్చు పెట్టింది ఏపీ బ్రాండ్ ఇట్లా ఉంటుందని ప్రమోట్ చేయడానికి వెళ్ళారా? కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని తీసుకురావడానికి వెళ్ళారా? ఏపీ బ్రాండ్కి ఏమొచ్చింది? ప్రాబ్లం ఏమన్నా వచ్చింది ఏపీ బ్రాండ్కి? మీరు అధికారంలోకి వచ్చినాక ప్రాబ్లం వచ్చింది కాబట్టి దాన్ని ఏమన్నా మళ్ళీ పారిశ్రామికవేత్తలకు కూడా ఇంకా చెప్పడానికి వెళ్ళారా? సార్, ఒకటి అసలు ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, మనం ఒక సదస్సుకి వెళ్ళాం, వరల్డ్ ఎకనామిక్ ఫోరము, అక్కడ మనం పెట్టుబడిదారులు అందరూ వస్తారు, ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రగామ కంపెనీలన్నీ వస్తాయి. అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏం చెప్పాలి? అయ్యా, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదిగో అత్యధిక సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రం మా ఆంధ్రప్రదేశ్. గుజరాత్ తర్వాత 1000 కిలోమీటర్ల సముద్ర తీరం కలిగినటువంటి రాష్ట్రం మా రాష్ట్రం. ఇక్కడ మీకు పెట్టుబడులు పెట్టుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. మేము అనేక రకాలుగా మీకు ఇవన్నీ ఇస్తాము, ఈ ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తాము, ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉంది మా దగ్గర. ఇవి చెప్పి మా దగ్గర శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎక్కడ రేపులు గాని, ఎక్కడ కంపెనీల మీద దాడులు గాని ఏం జరగవు అని చెప్పి ఎట్టొకట జరుగుతున్నా జరగట్లేదని చెప్పి ఒప్పించుకొని తీసుకొని రావాలి. అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని ఉంటారండి అందరూ, ఎన్ఆర్ఐలు కూర్చొని ఉంటారు, ముఖ్యమంత్రి అక్కడే ఉంటాడు, ముఖ్యమంత్రి కొడుకు అక్కడే ఉంటాడు, ఇంకో మంత్రి పరిశ్రమల శాఖ మంత్రి అక్కడే ఉంటాడు. ముఖ్యమంత్రి అక్కడ ఉండగా ఏదైతే ఇంకో మంత్రి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని పెద్ద కేకలేస్తాడు, వీళ్ళు చప్పట్లు కొడతారు కొంతమంది. ఎవడన్నా వస్తాడు కంపెనీ పెట్టడానికి? అదేంద్రా, అబ్బా కొడుకులే కదా ఇద్దరు, తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా కొడుకు మరి ముఖ్యమంత్రి అవుతానన్నాడు. ఈ తండ్రి కొడుకు మధ్య ఏమన్నా వెన్నుపోట్లు గొడవ ఏమన్నా నడుస్తుందా? మనం ఇక్కడ కంపెనీ పెట్టడానికి వస్తే మన పరిస్థితి ఏంది అని ఆలోచిస్తాడు కదా. ఏది కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేవాడు ఆలోచిస్తాడు కదా. ఓ పక్క ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది? కూటమిలో కుంపులాటలు. ఒకటి నాకు ఉప ముఖ్యమంత్రి అంటే నాకు కావాలి, లేదు నేను ముఖ్యమంత్రి, నేను ఉప ముఖ్యమంత్రి, నాకు ఇవ్వండి, నాకు. ఇవన్నీ కొట్లాటలు. సాక్షాత్తు అక్కడ ఐటీ మంత్రి నారా లోకేష్ ఏది దావోస్ వెళ్ళి, స్విట్జర్లాండ్ దావోస్ వెళ్ళి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తా ఇట్లా ఏళ్ళు చూపించి, రెడ్ బుక్ ఎవరన్నా పారిశ్రామికవేత్తలే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామంటే ఎవడన్నా కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వస్తాడా సార్? ఏపీ బ్రాండ్ అదేనా? రెడ్ బుక్ ఏపీ బ్రాండ్ గారు అదే సార్, నేను అదే జగన్ గారు రారు అని గ్యారంటీ ఇవ్వమని అడుగుతున్నారు. కరెక్ట్. ఇది బాగా ఈ మధ్య బాగా ఎక్కువగా నారా లోకేష్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ మాట్లాడుతుంది. జగన్ గారు రారని గ్యారంటీ ఇవ్వి బాండ్లు రాసిమంటున్నారంట. అయ్యా బాబు, జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఒక సమ్మిట్ జరిగింది విశాఖపట్నంలో 2023 మార్చిలో జరిగినటువంటి సమ్మిట్ లో 30కి పైగా ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు పాల్గొన్నాయి.
25 దేశాల నుంచి 46 మంది రాయబారులు హాజరయ్యారు. 13,41,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి 378 ఒప్పందాలు కుదిరినాయి. దాని ద్వారా 6 లక్షల మందికి ఉపాధి కలిగేటటువంటి అవకాశం. ఎవరెవరు వచ్చారు తెలుసా? ఎవరెవరు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఒకే సదస్సు, ఒకే డయాస్ మీద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో జగన్ గారు బ్రాండ్ చూసి, జగన్ గారి బ్రాండ్ ఏపీ బ్రాండ్ చూసి ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ, జిందాల్, బంగూర్, ఒబెరాయ్, బజాంకా, దాల్మియా, మిట్టల్, జిఎంఆర్, టెస్లా ఇట్లా మొత్తం 30 మందికి పైగా కార్పొరేట్ దిగ్గజాలు వచ్చి ఈ రాష్ట్రంలో అక్కడే స్పాట్ లో ఒప్పందాలు కుదుర్చుకొని ఎనర్జీ రంగంలో 42 ఒప్పందాలు, పెట్రోకెమికల్స్, ఐటీఎస్, ఖనిజ పరిశ్రమలు, ఈఎస్జీ, పర్యాటకం, ఈఎస్డిఎం, ఫార్మాస్యూటికల్స్, లాజిస్టిక్ ఇన్ఫ్రా, ఫుడ్ ప్రాసెసింగ్, పల్స్ పేపర్, ఆటోమొబైల్, ఫర్నిచర్, టెక్స్టైల్, ఇంజనీరింగ్ ఇట్లా మొత్తం 378 ఒప్పందాలు కుదుర్చుకొని అది బ్రాండ్ అంటే. ఈ బ్రాండ్ నువ్వు వెళ్లి దావోస్ లో కూడా చెప్పొచ్చు ఏమని, 4 పోర్టులు కడుతున్నాం, 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు కడుతున్నాం. సిగ్గు లేదా? నువ్వు కాదు కడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఆల్రెడీ 30 వంతు పూర్తి చేశారు. ఓకే ఓకే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా బ్రాండ్ ఏందని, జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టిన బ్రాండ్ ని, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి బ్రాండ్ ని దావోస్ వెళ్ళి చెప్పుకుంటే తప్ప నీకు దిక్కు దివానం లేదు. వాటిని కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు కదా, తన వాళ్ళకి జాతి సిగ్గుపడేది. ఆ బ్రాండ్ ని కూడా ప్రైవేట్ బ్రాండ్ చేసేస్తున్నారు. మరి వాళ్ళకి తెలిసింది కదా సార్. అదే సార్, కార్పొరేట్ కంపెనీలకు అది తెలుసు సార్. 1997లో మొదటిసారి చంద్రబాబు వెళ్ళాడండి సార్ దావోస్. వినండి సార్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, 1997లో ఏది రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన తర్వాత, ఈయన అధికారాన్ని లాక్కున్న తర్వాత 97లో మొదటిసారి చంద్రబాబు నాయుడు వచ్చాడంట. దావోస్ ఆర్థిక సదస్సుకు హాజరైన నేతల్లో నేనే అత్యంత సీనియర్. వినండి సార్ పాయింట్. చంద్రబాబు నాయుడు గారు నిన్న దావోస్ వెళ్ళి వాళ్ళందరి సమక్షంలో చెబుతున్న మాట ఏంది, ఈ దావోస్ వెళ్ళిన ఇప్పుడు ఈ దావోస్ పర్యటనకు వచ్చిన వాళ్ళలో అత్యంత సీనియర్ నేనే. సీనియర్ అయితే ఒక కంపెనీ ఎందుకు రాలేదు చంద్రబాబు నాయుడు గారు? సీనియారిటీ అంటే నిన్ను చూసి రావాలి కదా కంపెనీలు. నువ్వు సీనియర్ అని చెప్పుకుంటా ఒక్క కంపెనీతో కూడా ఈరోజు ఎంఓయూ కుదరలేదు అని అంటే ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా పరువు తక్కువ సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు పోయినట్టు. కనీసం 1, 2 కంపెనీలతో అన్నప్పుడు, ఎందుకంటే పక్కనేమో లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి ఎంఓయూలు, పక్క రాష్ట్రాల్లో లక్షల కోట్ల రూపాయలకు పెట్టుబడులు అయితే కనీసం మీరు 1 కోటి రూపాయలకు కూడా ఎంఓయూ కుదుర్చుకోకుండా ఈరోజు వచ్చి మళ్ళీ దానికి వాళ్ళ టీవీలో కంటి మీద కునుకు లేదు, ఇదేంటి ఒంటి మీద స్వెటర్ లేదు. నారా లోకేష్ అయితే ఏదేంటి ఇది చూడండి సార్, గడ్డ కట్టే చలిలో లోకేష్ నడక, గడ్డ కట్టే చలిలో లోకేష్ నడక. అవును, కష్టపడ్డారు లేదు, చంద్రబాబు నాయుడు గారు కష్టపడ్డారు, లోకేష్ గారు కష్టపడ్డారు. అది రాసుకుంటే తప్పేంటి? అవి వెంటిలేటర్లు కూడా పగిలిపోయాయట, అందరూ రగులు కప్పుకొని నిద్రపోతే ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రం నిద్రపోలేదట. కావచ్చేమో, ఏ తప్పే ఉంది అందులో? కాదు సార్, అంటే మీరేమైనా ఆడల్లి ఏమన్నా లాడ్జుల్లో ఉన్నారా? రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది అంటే అంత ఏమన్నా అల్లాటప్ప దావోస్ పోయి ఏదన్నా మీరు స్టార్ హోటల్లో కాకుండా ఏదన్నా బస్ స్టాండ్ పక్కన లాడ్జుల్లో హీటర్ కూడా ఉంటుంది, మరి చలికి వణికిపోయే పరిస్థితి ఉంటుంది అనుకోవడానికి. ఓహో, మీరు కనిపెట్టేశారా? మరి చంద్రబాబు నాయుడు గారు మామూలుగానే ఎట్టాన్ చోట మీరు కనిపెట్టేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎట్టాన్ చోట దిగుతాడో మీకు తెలుసు. అవును, ఏ విధంగా మీరు కనిపెట్టేశారు. కాదండి, ఏదన్నా వెళ్ళి బస్ స్టాండ్ ఎదురుగా అదే సార్, బస్ స్టాండ్ ఎదురుగా చిన్న లాడ్జీలు ఉంటాయి, 500 రూపాయలకి 1000 రూపాయలకి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నా అక్కడికి వెళ్ళి ఆ లాడ్జీల్లో ఉన్నాడా? అంటే అంతకంటే వేరే పదాలు వాడాలి మామూలుగా. అయితే నాకు కొద్దిగా సంస్కారం ఉంది కాబట్టి అంతటితో ఆగా. లేదంటే ఆ మాట్లాడేటటువంటి ఆ ప్రతినిధులు, ఆ టీవీ ఛానల్లో కూర్చొని ఆ మోడరేటర్లు, చంద్రబాబు నాయుడు అసలు ఇవ్వండి అధికారులు అంట తెల్లారగట్ట నిద్రపడితే ఈయన వెళ్ళేటప్పటికి లేడంట. ఏది లేకుండా అసలు పారిశ్రామికవేత్తలు కాదు, ఇంకా నయ్యో వాళ్ళ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టి డోర్ బయట ఛాయ్ పట్టుకొని అయ్యా పరిశ్రమల కోసం రండి అని అడుక్కున్నాడు అని కూడా రాస్తారు రేపు. మరి ఏంది సార్ ఎంత దారుణంగా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీయటం కాబట్టి ఒక ముఖ్యమంత్రి మీద వాళ్ళే నిజంగా పరువు తీస్తా రాస్తున్నారు సార్. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు సార్. ఒక్క విషయం నేను మాట్లాడతా ఇక్కడ క్లియర్ గా. దావోస్ లో మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు రాలేదు సార్. అది లాజిక్ ఏంటంటే, అంటే మన రాష్ట్రానికి ప్రస్తుత ప్రభుత్వానికి అనుగుణంగా పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు రాలా, వాళ్ళు మంచోళ్ళు రాకపోవటం వల్ల ఎంఓయూలు కుదరలా. రైట్.
కాదు సార్ ఆ కంపెనీలు ఎందుకంటే ఆ కంపెనీలు వీళ్ళందరూ పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు వచ్చారు సార్ అక్కడికి. Okay. ఆ కంపెనీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి రారు. మనకెవరు పెట్టుబడి పెట్టడానికి వచ్చేది మన సంక్రాంతి పండుగ చూసినాక Yes. కోడి కత్తుల తయారీ పరిశ్రమ, అట్లానే క్యాసినో సెట్టింగ్ ఇండస్ట్రీ, క్యాసినో బాయ్స్ అండ్ గర్ల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ప్యాకాట గుండాట ఏదైతే జోద పరిశ్రమలో, బైక్ స్టంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, ఏదో రికార్డ్ డాన్స్ పరిశ్రమలో, మద్యం డోర్ డెలివరీ పరిశ్రమ ఈ లేవు అక్కడ. అందుకని మనకు ఎంఓఏలు కుదరదు. Right, right. ఖచ్చితంగా ఈ ఉంటే ఎంఓఏలు కుదిరాయి. Yes. దాంట్లో ఒక 2 వచ్చినాయి సార్. Right. కాదు అట్లా ఒక 2 వచ్చినాయి. ఆ 2 అక్కడికి వచ్చినాయి. వాళ్ళు కూడా కుదుర్చుకోవాలి. ఎవరో తెలుసా వాళ్ళు? ఎవరు? మీకు హెన్కిన్ అని ఒక బీర్ ఉంటుంది సార్. హెన్కిన్ అని ఒక బీర్ ఉంటుంది. ఇదిగోండి లోకేష్ గారు, బీరు తయారీ రంగంలో హెన్కిన్ అనే వాళ్ళు బీరు తయారు చేస్తారు సార్. హెన్కిన్ అనేది బీరు, బడ్వైజర్, కేఫ్ స్ట్రాంగ్, ఎట్లయితే బడ్వైజర్, హెన్కిన్ అనేది ఒక బీరు. వీళ్ళని రమ్మంటున్నాడు ఆంధ్రప్రదేశ్ కి. ఓకే. ఏది బీర్లు తయారు చేసే వాళ్ళకి మా దగ్గర మంచి తాగే వాళ్ళు ఉన్నారు, 99 రూపాయలకు మద్యం ఇస్తున్నాం, మీరు కూడా 99 రూపాయలకు లెక్కర్ ఇస్తానంటే మా రాష్ట్రానికి రండి అని చెప్పి బీరు తయారీ రంగంలో హెన్కెన్ సీఈఓ డెన్ బ్రింక్ తో లోకేష్ అంట. అట్లానే ఫ్రీ సిగరెట్, స్మోక్ ఫ్రీ సిగరెట్ అంట సార్. టొబాకోకు సంబంధించి స్మోక్ ఫ్రీ సిగరెట్ ఇండస్ట్రీ కావాలంట. వీళ్ళతో సమావేశం అయ్యాడు. సిగరెట్ మందు, స్మోక్ ఫ్రీ సిగరెట్, వస్తున్నాయా సిగరెట్ మందు, సిగరెట్లు, బీర్లు. ఏం సార్ ఆ 2 కూడా రానన్నారు. ఎందుకంటే ఇక్కడంతా 99 రూపాయలకి సుమో విస్కీ, సాట్ విస్కీ, అదే కేరళ మాల్టెడ్ విస్కీ ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి ఇట్టుంటే ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఆ సిగరెట్ లో ఆ బీర్లు తయారు చేసే ఆ బ్రాండెడ్ వాళ్ళు కూడా నీ మొహం చూసి రానంటున్నారు. రైట్. ఎంత దయనీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ సార్. ఫస్ట్ టైం సార్, రైట్, ఫస్ట్ టైం ఒక సమ్మిట్ కి వెళ్తే ఒక్క ఎంఓయూ కూడా కుదరకపోవటం అనేది భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరగల. మొట్టమొదటి మన రాష్ట్రానికి జరిగింది. గొప్ప బ్రాండ్ తీసుకొని వచ్చారు. ఇదే హ్యాపీ బ్రాండ్. ఇప్పుడు ఇది ఏపీ బ్రాండ్ వాళ్ళ దృష్టిలో. రైట్. దావోస్ టూర్ పైన పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. మీరు ఎక్కడ చూడలేదు అనుకుంటున్నారు, చూసారా? ఇది పవన్ కళ్యాణ్ గారు మీరు వింటూ ఉంటే మీకేమనిపిస్తోందంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారేమో. రిక్తహస్తాలతో వచ్చారు, 0 పెట్టుబడులు తెచ్చారు కాబట్టి పాపం ఆవేశంతో మాట్లాడుతున్నారని అనుకుంటున్నారేమో. కాదు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళినప్పుడు వారి రియాక్షన్, అప్పుడు 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు విన్నారు కదా. ఈశ్వర్ గారు ఒక్క నిమిషం. 1,26,000 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? చెప్పండి, మీ పాయింట్ ఏంటి వెంకటరెడ్డి గారు? ఈశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పిన దాన్ని ఇప్పుడు క్యాప్ట్ అయింది, కరెక్ట్ గా సెట్ అయింది. చెప్పింది స్టేబుల్ గవర్నమెంట్ లేదన్నాడు. అదే ఎందుకంటే నాడు నేడు వెంటాడుతూనే ఉంటది అన్నట్టు. ఇప్పుడు నాడు నేడు వెంటాడుతూనే ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ టైంలో నాడు నేడు అని తీసుకొని వచ్చారో స్కూల్ బాగు చేసే కార్యక్రమంలో, అది అంతకుముందు 2014 to 19 నాడు, 19 to 24 నేడు లాగా మేము ఏదైతే చేసామో ఇప్పుడు 19 to 24 నాడు అయింది మాది. ఇప్పుడు 24 to 29 వీళ్ళు నేడు ఏమైంది అనేది క్లియర్ గా అర్థం అవుతుంది సందర్భంలో. ఒకటైతే స్పష్టంగా చెప్తాను సార్, ఏంటంటే అది ఆ రోజు దావోస్ వెళ్ళినప్పుడు 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, టెక్ మహేంద్ర 200 కోట్లతో ఇథనాల్ ప్లాంట్, అదానీ గ్రూప్ 60,000 కోట్లతో గ్రీన్ ఎనర్జీ, 37,000 కోట్లతో ఓర్వకల్లులో పవన్ కళ్యాణ్ గారు మన వెళ్ళి సెల్ఫీ దిగొచ్చాడు ఆ ఓర్వకల్లులో. అది ఆర్సలరీ మిట్టల్ అనే గ్రూప్ సార్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ఎంపిక చేసింది గ్రీన్ ఎనర్జీ వేదిక మీద. 27,700 కోట్ల రూపాయల మెగావాట్లతో స్టీల్, ఎనర్జీ, మైనింగ్, ట్రాన్స్పోర్ట్, ప్యాకేజింగ్ తో ఆర్సలీ మిట్టల్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం కుదుర్చుకొని దానికి సంబంధించి. కానీ ఈ రోజు ఆయన ఒక మాట అన్నాడు, దావోస్ వెళ్తే అక్కడ మన ప్రభుత్వానికి పెట్టుబడులు అన్నప్పుడు స్టేబుల్ గవర్నమెంట్ చూస్తారని. అంటే ఈ రోజు స్టేబుల్ గవర్నమెంట్ ఇక్కడ లేదు అనేది ఆయన ఒప్పుకుంటున్నట్టే సార్. రైట్. ఎందుకంటే స్టేబుల్ గవర్నమెంట్ ఎప్పుడు ఉంటది, మీరు ఎంత మెజారిటీతో ఉన్నా కూడా మీరు బూతులు తిట్టుకొని కొట్టుకొని రోజు ఎప్పుడు ఇది వండిద్దా ఎప్పుడు ఊడిద్దా తెలియనప్పుడు ఈ రాష్ట్రంలో ఒకరికొకరు రాజకీయ పార్టీలో ఒక మంత్రి రోజు తిట్టుకుంటా ఉండి ఈ ఉంటే స్టేబుల్ గవర్నమెంట్ ఎట్ట అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సింగిల్ పార్టీ, సింగిల్ గవర్నమెంట్, సింగిల్ గా 151, ఒకటే నాయకుడు, 10 మంది కాదు, అక్కడ ఒక నాయకత్వంలోనే వెళ్ళింది. వెళ్ళినప్పుడు మీరు అన్నట్టుగా ఓబెరా ఏంటి, అందానీ ఏంటి, అంబానీ ఏంటి, జిందాల్ ఏంటి, మొత్తం ఒకే వేదిక మీదకి వచ్చారు సార్. వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇది, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ విశాఖ వేదిక మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ చూపిస్తున్నామని చెప్పి
నిజమైన బ్రాండ్ చూపించారు సార్. 30 మందికి పైగా ఇప్పుడు ప్రజలందరూ చూడాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారనేది పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఒకసారి అందరూ అడగాలి. ఆ రోజు 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తే ఈ రకంగా కోట్లు వేసుకొని సూట్లు వేసుకొని తిరిగితే సరిపోదు, ఏమొస్తుంది, ఇక్కడికే రావాలి అని అన్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వెళుతున్నప్పుడు మాట్లాడలేదు, రక్తహస్తాలతో తిరిగి వచ్చినప్పుడు మాట్లాడలేదు. కాబట్టి ఈ బయట పదే పదే వారికే వినిపించాలి, ఆ పార్టీ నాయకులకి వినిపించాలి, రాష్ట్ర ప్రజలకు కూడా వినిపిస్తూ ఉండాలి. అంటే మన స్టాండ్ ఏ రకంగా ఉంటుంది అనేది. ఈ రాష్ట్రానికి మంచి జరిగిన రోజు విమర్శిస్తారు, ఈ రాష్ట్రానికి పైసా పెట్టుబడి రాకపోయినా పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు సైలెంట్గా ఉండిపోతారు. ఇది ఇంకా ప్రమాదకరం. రాష్ట్రానికి మంచి జరిగిన రోజు విమర్శించి చెడు జరిగిన రోజు సైలెంట్గా ఉండడం అనేది ఈ సమాజానికి అత్యంత ప్రమాదకరం. ఇలాంటి వాళ్ళతో పెట్టుబడి రాకపోయినా పర్లేదు, ఇలాంటి మాటలు చాలా ప్రమాదకరం. ఇదే అందరూ గమనించాలి. రైట్, జేకర్ గారు ఉన్నారు మనకి ఫోన్ లైన్లో. ఒక కాల్. జేకర్ గారు, ఏంటి సార్ దావోస్ లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యం నెరవేరిందా? చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వెళ్ళారు. ఈశ్వర్ గారు నమస్తే అండి. అక్కడ ఉన్న వెంకటరెడ్డికి, భాషానికి అందరికి నమస్తే. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ లక్ష్యం ఇది కాదు అసలు. వెళ్ళి ఆంధ్రప్రదేశ్ కి ఏదో పెద్ద పెద్ద పెట్టుబడులు తెచ్చేద్దాం, అదంతా అసలు వాళ్ళ లక్ష్యం కానే కాదండి. మనం ఎంత గొంతు చూసుకున్నా గానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే వాళ్ళు దావోస్ పర్యటన చేసి అంటే అన్ని లక్షల కోట్లు అన్ని 10 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ టికెట్లు కొనుక్కొని అక్కడ కౌంటర్లు ఏర్పాటు చేసుకునేది ఎందుకోసం అని అంటే అవి వీళ్ళు పైకి చెప్పడం ఏం చెప్తారంటే ఆంధ్రప్రదేశ్ కి సంపద సృష్టించడం కోసం అని అంటారు. కాదండి, అసలు అది కానే కాదు. వాళ్ళు అక్రమంగా సంపాదించుకున్నటువంటి సంపద ఏదైతే ఉందో, అక్రమంగా సృష్టించుకున్న సంపద ఏదైతే ఉందో వాటిని పెట్టుబడుల రూపంలోకి మార్చుకోవడానికి దావోస్ వెళ్తారు తప్ప మరొకటి మాత్రం కాదండి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా రాష్ట్రం కోసం చేస్తున్నాను అని ఏదైనా ఒక మాట చెప్పాడు అని అంటే దానికి వేరే అర్థం ఉంటుంది. అంబట్రాంబాబు గారు చెప్పినట్టు ఆ మాటలకు అర్థాలు వేరు. ఆయన వెంటనే దాన్ని మనం ఎలా అన్వయించుకోవాలంటే ఇది కేవలం వ్యక్తిగత ప్రయోజనం కోసం వెళ్ళాడా అనుకోవాలి. ఇక్కడ ద రిజల్ట్ ఆఫ్ దావోస్ ఇస్ రియల్లీ రెప్లికా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నెన్స్ అండి. ఆంధ్రప్రదేశ్ గవర్నెన్స్ ఎలా ఉంది, ఎక్కడ సాగుతుంది, 7 నెలలు గడవలేదు, 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసేశారు, పథకాలు ఎగ్గొట్టేశారు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి, అరాచకం రాజ్యం వెళ్తోంది, రాక్షసత్వం ప్రబలిపోయింది. ఇవన్నీ కూడా క్రైటీరియాగా తీసుకుంటారండి. ఇవన్నీ చూస్తారు. అవన్నీ గమనించిన తర్వాత ఏ విధమైనటువంటి పెట్టుబడులు ఎక్కడికి వెళ్ళాలి, జిల్లాల మీద జరిగినటువంటి దాడి గాని, వాళ్ళు ఇస్తున్నటువంటి జత్వానికి మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ చేతిలో ఉన్నప్పుడు నత్వానికి ఇచ్చే పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే ఇట్లా దేశంలోనే కాదు. ఒక నిమిషం సార్, ఇక్కడ ఇది ఏపీకి బ్రాండ్ కాదు, ఏపీకి బ్యాండ్ అండి వాళ్ళు సృష్టిస్తున్నది. రెండు నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను సార్. నిజానికి మనం గౌతమ్ రెడ్డిని కూడా కోల్పోయాం, గత పరిశ్రమల శాఖ మంత్రిని కూడా. ఆయన కూడా అప్పుడు సుమారు 85 మేజర్ కంపెనీలు అంటే బాగా మేజర్ ఇండస్ట్రీస్ ని తీసుకొచ్చి దగ్గర 1,31,000 ఉద్యోగాలు సృష్టించినటువంటి సృష్టికర్త. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మనం ప్రమోట్ చేయాల్సింది ఏంటంటే మన రాష్ట్ర భౌగోళిక స్వరూపాన్ని ప్రమోట్ చేయగలగాలి, పారిశ్రామికకు ఉన్నటువంటి అనుకూలతలను ప్రయోగించగలగాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుడు 4 ఇండస్ట్రియల్ పాలసీస్ పెట్టింది సార్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ మీరు గమనించినట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 ఇండస్ట్రియల్ పాలసీస్, కొత్త పాలసీస్ పెట్టడం మూలాన ఆ రోజు 1.26 లక్షల కోట్ల రూపాయలు కావడమే కాకుండా నేను దావోస్ ని ఆంధ్రప్రదేశ్ తెస్తానని ప్రకటించకుండానే అక్కడ అట్రాక్ట్ అయినటువంటి పారిశ్రామికవేత్తలు వైజాగ్ ని ప్రకటించగానే, రాజధానికి అనుకూలతను ప్రకటించగానే దానికి ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ మిగతాదన్ని కానీ కనెక్టివిటీస్ కానీ వీటన్నిటిని బేరీజు వేసుకొని ఎప్పుడూ రానటువంటి పారిశ్రామికవేత్తలు సైతం సుమారు 13 లక్షల కోట్ల రూపాయలకు ఒప్పందాలు జరిగాయి అని అంటే అక్కడ అనుకూలత అననుకూలత. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చేది వీళ్ళు ఏం ప్రొజెక్ట్ చేస్తున్నారండి? అమరావతిని ప్రొజెక్ట్ చేయటం, రియల్ ఎస్టేట్ ని ప్రమోట్ చేయటం. ఇప్పుడు ఏదైనా సరే ఒక విషయం సార్, భౌగోళిక అంశాలు మాత్రమే కలిసి వస్తాయి. ఫడ్నవీస్ కి 40 సంవత్సరాల అనుభవం లేదు, లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 సార్లు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం లేదు. కానీ వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు సంపాదించేసుకుంటున్నారు అని అంటే వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు
చంద్రబాబు నాయుడు అయినా ఏం చెప్పి తీసుకొచ్చుకోవాలండి? మేము ఇలా మెడికల్ కాలేజీలు మా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, మాకు సీ పోర్ట్లు ఉన్నాయి, మాకు భయంకరమైనటువంటి ఫిషింగ్ హార్బర్స్ ఉన్నాయి, మా తీరరేఖ ఇది, వీటన్నిటిని ప్రొజెక్ట్ చేయాలి కానీ వీటన్నిటిని ప్రైవేట్ పరం చేసుకుంటూ వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాన్ని మొత్తాన్ని ఖాళీ చేసేటటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎలా వస్తాయి సార్ పెట్టుబడులు? ఎలాగొస్తాయి సార్? ఆంధ్రప్రదేశ్ లో ఇట్లాంటి రాక్షసత్వం, క్రూరత్వం రాజ్యం వెళ్తున్నప్పుడు ఎలా పెట్టుబడులు వస్తాయి సార్? రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. జైకర్ గారు చాలా చక్కగా విశ్లేషించారు. సార్, ఇంతకుముందు చూశారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, మరి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? రెండోది, చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లు వీళ్ళు రాసే విధానం ఎలా ఉంటుందనడానికి, దావోస్నే రాష్ట్రానికి తీసుకొచ్చేస్తారట సీఎం చంద్రబాబు. ఇకపై అక్కడికి ఎవరు వెళ్లరు, ప్రపంచం మొత్తాన్ని అనుసంధానం చేస్తా, సంస్కరణలకు నేనే ఆద్యుణ్ణి, కాళ్ల నొప్పులు వచ్చినా రాష్ట్రం కోసం కష్టపడుతున్నా. దావోస్ని ఇక్కడికే తీసుకొచ్చి పెట్టేస్తారట, అందరూ ఇక్కడికే వస్తారట. మరి ఇన్ని గొప్పలు చెప్పి ఇంత బాగా ప్రచారం చేసుకుని ఈనాడు ఆంధ్రజ్యోతిలో తాటికాయంత అక్షరాలతో రాసుకుని మనం దావోస్కి వెళ్ళి ఖాళీ చేతులతో వస్తే మన పరువేమైపోతుంది? ఏపీ పరువు పోయిందా, బ్రాండ్ పెరిగిందా? ఒకటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు సార్? ఇందాక నేను అదే చెప్పబోయాను, స్టార్టింగ్లో మనం మాట్లాడింది అదే. అక్కడికి వెళ్ళింది స్వయంగా వాళ్ళ ప్రయోజనాల కోసం, స్వప్రయోజనాల కోసం. ఇందాక జయకర్ గారు కూడా చెప్పింది కూడా అదే సార్. కొడుకుని తీసుకెళ్లారు. ఆయన ముఖ్యమంత్రి అయినాక, మన 2024లో ముఖ్యమంత్రి అయినాక ఆయన మొదటిసారి వెళ్ళడం జరిగింది. మళ్ళీ వెళ్ళే అవకాశం వస్తుందా రాదా దేవుడికి తెలుసు, మళ్ళీ ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి ఈసారి అన్ని సెటిల్మెంట్లు చేసుకోవాలన్న ఉద్దేశం అన్నది ఉంది. ఇందాక నేను చెప్పినట్టు స్విస్ బ్యాంక్ కూడా అక్కడే ఉంది, అది వేరే విషయం. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి, ఎందుకంటే టైం లేదు కాబట్టి తొందరగా వెళ్ళిపోతున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి సార్, పవన్ కళ్యాణ్ గారి దురదృష్టం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏవైతే పాత విషయాలు మాట్లాడిండో అన్ని విషయాలు, అంటే ఆయన చెప్పినటువంటి ప్రతి విషయం, అధికారంలోకి రావడానికి ఆయన ఆడిన ప్రతి అబద్ధం ఈరోజు అసలు నిజం బయటపడుతున్నది. ఆయన ఆడిన అబద్ధాలన్నీ 30,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు అని చెప్పేసి మొదటి అబద్ధం దగ్గర నుంచి ఈ రోజు దాకా ఆయన ఆడిన ప్రతి అబద్ధము ఇప్పుడు కూటమి ప్రభుత్వమే బయటపెడుతున్నారు. చూడండి ఎంత అమాయకంగా కళ్ళు మూసి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకొక రంగు గురించి చెప్పారు, రంగు గురించి, అదేదో ఎర్ర సూట్లు నల్ల సూట్లు ఏదో, పచ్చ సూట్ల గురించి కూడా మాట్లాడాలి. పచ్చ సూట్ల గురించి కూడా మాట్లాడాలి. పచ్చ సూట్లు వేసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఏమైనా తీసుకొచ్చారా? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి 1,26,000 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే చేసుకొస్తే పచ్చ సూట్ వేసుకెళ్ళి ఈ రోజు సున్నా ఏం చేయకుండా ఖాళీ చేతులతోటి వచ్చి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు కదా. ఈ రోజు ఏమైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడా పవన్ కళ్యాణ్ అంటే పెట్టడు. ఎందుకు పెట్టడు అంటే డబ్బు మహిమ, అధికారం మహిమ, ఈ రెండు కూడా పవన్ కళ్యాణ్ కూర్చున్న దగ్గర వస్తున్నాయి. ఇంకోటి సార్, నిబద్ధత. జగన్మోహన్ రెడ్డి గారు నిబద్ధత గల నాయకుడు భారతదేశంలోనే, నేను నమ్ముతా. నేను ఇంకో విషయం కూడా నమ్ముతా, నిబద్ధత లేని ఒక నాయకుడు భారతదేశంలోనే ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. నాయకుడు కాదండి, పాలిటిషియన్ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి నిబద్ధత లేదండి. ఆయన ఈ రోజు ఒక మాట మాట్లాడి రేపు పొద్దున ఆ మాట మొత్తాన్ని, అంటే డైరెక్ట్గా అపోజిట్ మాట మాట్లాడతాడు. అంటే నేను ఇది మాట్లాడినే, మరి ఈ రోజు నన్ను అడుగుతారే, నిలదీస్తారు అని చెప్పేసి ఆలోచించాడు. ఏంటంటే అసలు ఆయనకు తెలిసి మాట్లాడుతున్నాడా లేదా స్క్రిప్ట్ జనరల్గా ఎట్లా జరుగుతుంది అంటే సార్, ల్యాబ్స్ ఎట్లా జరుగుతుంది, నలుగురు స్క్రిప్ట్ రాసే వాళ్ళు ఉంటే ఒకటి రాసిస్తాడు, ఇంకోటి రాసిస్తాడు. అట్లా వీడు రాసింది వాడికి తెలియదు, వాడు రాసింది వీడికి తెలియదు, అట్లా స్క్రిప్ట్లు చదువుతున్నాడు. కానీ నేను పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విషయం చెప్తా, బుక్కులు చదవడం మొదలు పెట్టండి. సరే మీరు చదివిన 30,000-40,000 బుక్కులు కాదు, లక్షల పుస్తకాలు కాదు వద్దు సార్, అవి వదిలేయండి. అది కాకుండా ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. పుస్తకం అన్నది జ్ఞానాన్ని ఇస్తుంది, జ్ఞానంతో పాటు ఒక స్టెబిలిటీని ఇస్తుంది. పుస్తకం అంటే మొబైల్ ఫోన్లలో చదువుడు కాదండి, నిజంగానే పుస్తకం తీసుకుని కూర్చోండి. యాక్టింగ్ చేసుడు కాదు, ఆ వీడియోలు కాదు, కానీ నిజంగా కూర్చొని రోజు 1 గంట చదివితే ఏమవుతుందంటే రాజకీయం మీద పట్టు వస్తుంది. ఇది చాలా అవసరం పవన్ కళ్యాణ్. ఇంకో విషయం లాస్ట్గా చివరిగా అండి, పవన్ కళ్యాణ్ గారికి ఇందాక మీరు అన్నారు అడిగే, అంటే చంద్రబాబు నాయుడు గారిని అడిగారు. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడిని అడిగే ప్రశ్నించే దమ్ము ధైర్యం లేదండి. ఎందుకు అంటే ఒకవేళ ప్రశ్నిస్తే తెల్లారే ఏం జరుగుతుంది అన్నది మనందరికీ తెలుసు. ప్రశ్నించలేడు కూడా. ఇంకో విషయం, నెక్స్ట్ టైం దావోస్కి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు, నేను డిమాండ్ చేస్తున్నానండి, తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు నేనైతే తీసుకెళ్తారని అనుకున్నాను. తప్పకుండా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆయన కూడా పాపం, అంటే ఆయనకి వెళ్లే మోజు లేకపోయి ఉండొచ్చు, ఆయన సినిమా స్టార్ కాబట్టి చాలాసార్లు వెళ్తాడు. కానీ బాధ్యత, ఆయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి దయచేసి తీసుకెళ్ళండి. ఆయన కూడా ఆ చలిలో మంచి సూట్లు వేసుకుని లోకేష్ గారి లాగా తిరగాలి. ఆయన కూడా స్లో మోషన్ లో బ్యాక్గ్రౌండ్ ఒక మ్యూజిక్ వేసుకుని కూడా రావాలి. ఎవరు సార్ అంత ఎలివేషన్ వాళ్ళు ఎవరు? లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి లేదండి. భారతదేశంలో కష్టపడి మీరు కోరుకోవచ్చు, కానీ ఎల్లో మీడియా ఇవ్వదు అట్లా. లేదు, భారతదేశంలో కష్టపడేది ఇద్దరే, మోదీ గారు,
చంద్రబాబు గారు పాపం ఆ అద్దాలు పలిగిపోయి ఈశ్వర్ గారు. -12 వస్తున్నా కూడా పాపం ఆయన పొద్దున్నే లేచి ఆయన పడ్డ కష్టం, ఈశ్వర్ గారు. ఆయన తీసుకొచ్చిన ఎంఓయూలు ఈ రోజు Right. నిజంగా నవ్వొస్తుంది మాట్లాడుతుంటే. రైట్ వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ప్రధాని ఢిల్లీలో ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు, బడ్జెట్ గురించి బడ్జెట్ పేపర్లు ఎప్పుడో రెడీ అయిపోయింది, బడ్జెట్ కసరత్తు అయిపోయింది, ఆ కేటాయింపులు అన్నీ కూడా అప్పటికే డిసైడ్ అయిపోయింటాయి, ఆ ప్రింటింగ్ కూడా మొదలైపోయింది, రేపు మాపు పుస్తకాలు కూడా చేతికి వస్తాయి, బుక్స్. రెండోది ఆ రోజు హల్వా కూడా తయారు చేస్తారు, హల్వాకి సంబంధించిన ఏర్పాట్లు కూడా రెడీ చేసేసుకున్నారు. ఇప్పుడు వెళ్ళి కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. ఓకే, కలిస్తే కలిశారు, మీరు ఏపీలో అడుగు పెట్టలేక అక్కడికి వెళ్ళారు. నిజానికి కలవాల్సింది ప్రధాని కదా, పోనీ అపాయింట్మెంట్ అడిగారా అడగలేదా, అడిగినా ఇవ్వలేదా, అసలు ఏంటిది? సార్ ఇప్పుడు అంటే కాదు సార్, ఇక్కడ లోకేష్ ఒక రోజు లేట్ గా వస్తున్నాడు కాబట్టి కలిసి వద్దాం మళ్ళీ అని చెప్పి ఢిల్లీలో ఆగినట్టున్నారు ఒక రోజు. అంతమించి వేరే కేంద్ర మంత్రుల్ని కలిశారు కదా సార్. ఢిల్లీ ఎందుకు ఆగారంటే వచ్చేటప్పుడు ఆ ఖాళీగా ఉండకుండా మరి అడుగుతారు కదా, మీరు ఖాళీగా ఏం చేస్తున్నారు పొద్దున్న సాయం దాకా, ముందు మీరే డిబేట్ పెట్టి గోల్ చేస్తారని చెప్పి ఎవరో ఒకరిని కలవాలి కదా, అందుకని కలిసి వస్తారు. ఇప్పుడు లేదండి సార్, ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు కేంద్ర మంత్రుల్ని నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రిని, మీ మంత్రుల్ని బృందాన్ని తీసుకుని వెళ్ళి కలిసి నీకు ఏం రావాలని ఎప్పుడైనా అడగొచ్చు, మీకు ఆ స్వేచ్ఛ ఉందో. రెండు అసలు మీరు ఫోన్ చేస్తే, ఎందుకంటే మీరు లేకపోతే ఈ రోజు గవర్నమెంట్ పడిపోయింది పైన. మీరు కూర్చోంటే కూర్చోవాలి, నుంచోంటే నుంచోవాలి మోడీ గారు. అట్లాంటప్పుడు మీరు అసలు అక్కడ దాకా వెళ్ళి అడగాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు చెప్పారు కదా 1997లో దావోస్ వెళ్ళాను, భూమి పుట్టినప్పటి నుంచి దావోస్ వెళ్తున్నా, అత్యంత సీనియర్ నేనే. ఇప్పుడు మీరు అందరూ తూచి నా కింద జూనియర్ లో నేనే అత్యంత సీనియర్ దావోస్ లో అన్నావు కదా, మరి అట్లాంటి నువ్వు చాలా సీనియర్ 45 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉండి పండిపోయిన అతను అంటూ నువ్వు ఫోన్ చేస్తే కేంద్ర మంత్రులు ఏ పని చేయాలి లెక్క ప్రకారం అయితే. సరే లేదులే వెళ్ళి చేయించుకుందామని వెళ్ళా అంటే ఏం తెచ్చావు ఇప్పుడు వరకు 7 నెలలకు సంబంధించి చెప్పాలి. బడ్జెట్ గురించి అన్నారు కదా సార్, పోలవరానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే మొదటి దశ కంప్లీట్ చేయడానికి 12,000 కోట్ల రూపాయల ఆమోదం తెలిపితే ఇప్పటికీ దిక్కు దివాన్ లేదు. మేమున్నప్పుడు 1.5 year బ్యాక్ అది, వీళ్ళు ఒక 7 నెలలు అయింది, 8 నెలలు అవుతుంది దగ్గర. సో ఇప్పటికీ లేదు, 12,000 కోట్ల ఆమోదం తెలిపారు. మన రేపు స్టీల్ ప్లాంట్ 11,000 కోట్లు కూడా అదే స్టోరీ, అందుకనే దాన్ని చెప్పబోయా. రెండు ఒకటైతే నాకు డౌట్ వస్తుంది సార్, ఎందుకంటే ఆ టీవీ5 లో యాంకర్ ఏమని చెప్పాడంటే చంద్రబాబు నాయుడు గారు తెల్లారగట్ట వెళ్ళిపోయాడు, రాత్రంతా అధికారులు పడుకున్నారు, లెగవక ముందే వెళ్ళాడు అన్నారు కదా. స్విట్జర్లాండ్ లో స్విస్ బ్యాంక్ కు సంబంధించి 2 బ్రాంచ్లు ఉన్నాయి సార్. ఒకటి ఇప్పుడు వీళ్ళు ఎక్కడైతే ఇది జరుగుతుందో జూరిచ్, ఒకటి జూరిచ్ లో ఉంది, ఒకటి బెర్న్ లో ఉంది. జూరిచ్ లోనే కదా ఇప్పుడు ఇది జరుగుతుంది. అందుకని అక్కడ కనీసం కష్టపడ్డారు, పెట్టుబడి రాకపోతే పోయింది, కష్టపడ్డారు చంద్రబాబు అని అనుకున్నాం. ముఖ్యమంత్రి గారు కష్టపడ్డారు, అంతవరకైనా మేము ఆలోచించాం. మీరు కొత్త అనుమానాలు తీసుకొస్తున్నారు. వాళ్ళు నిద్రపోవాలి కదా. కాదండి, కాదు, ఆ జూరిచ్ లో ఉన్నాడంటే నాకు తెలిసి డౌట్ వచ్చింది. లొకేషన్ ఒక రోజు మళ్ళీ లేటుకు వస్తున్నాడంటే అదే కారణం అయి ఉంటుంది, మొన్న సరిగ్గా జరిగి ఉండదు వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు, అందుకని ఒక రోజు లేటుగా అతను అక్కడ పెట్టి ఇప్పుడు లేటుకు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అధికారులు తెలియకుండా వెళ్ళి, ఇప్పుడు లొకేషన్ ఒక రోజు ఆడ పెట్టి ఒక వీడియో వస్తుంది వైరల్. రైట్ సార్, సమయం మించిపోయింది సార్ వెంకటరెడ్డి గారు. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే పాషా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.